నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. మరి సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాలని అన్నారు. బీఆర్ఎస్ పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంట్, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలు, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కోట్లాడాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని అన్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలని అన్నారు. దళిత బంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలని అన్నారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వంలా తమది ఫామ్ హౌస్ లో పడుకునే ప్రభుత్వం కాదని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడు ఘోషలో పాలు పంచుకునే ప్రభుత్వం. 4 గోడల మధ్యనో, ఏసీ రూముల్లోనో, ఫామ్ హౌజుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు. ఆనాడు
రాష్ట్ర విభజన కంటే ముందు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత మన ఇందిరమ్మ పంది. ఏ ఊరు పైన, ఏ గ్రామం పైన, ఏ తండా పైన, ఏ గూడానికి పైన, ఏ అడవిలో మారుమూల ప్రాంతంలో 4 ఇళ్లున్నా అక్కడ స్వావేసిన ఇల్లంటూ ఉంటే ఆ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిందే. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయ మాటలు చెప్తూ, అద్భుతాలు చూపిస్తూ, ఇదిగో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాని ఎన్నికలు వచ్చేటప్పుడు బొమ్మలు చూపించిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని కష్టాలు నెరవేర్చాలని తపన పడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో డిజాస్టర్ రోబోటిక్ బృందం పాల్గొంది. ఈ రోబోటిక్ బృందంతో టన్నెల్లో పరిస్థితిపై అంచనా వేయనున్నారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు కొనసాగుతూ ఉండగా కమ్యూనికేషన్ రోబో ద్వారా లోపలి పనులు అంచనా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రిలోగా 3 రోబోలు టన్నెల్ దగ్గరకు చేరుకున్నాయి. వీటన్నింటినీ మాస్టర్ రోబో ఆదేశాలతో పని చేయించనున్నారు. కాగా ఈ రోబోలను టన్నెల్లో పేరుకుపోయిన బురద, మట్టిని తీసేందుకు వినియోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో డిజాస్టర్ రోబోటిక్ బృందం పాల్గొంది. ఈ రోబోటిక్ బృందంతో టన్నెల్లో పరిస్థితిపై అంచనా వేయనున్నారు. టన్నెల్ దగ్గర మాస్టర్ రోబో ఏర్పాటు పనులు కొనసాగుతూ ఉండగా కమ్యూనికేషన్ రోబో ద్వారా లోపలి పనులు అంచనా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రిలోగా 3 రోబోలు టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నాయి. వీటన్నింటినీ మాస్టర్ రోబో ఆదేశాలతో పని చేయించనున్నారు. కాగా ఈ రోబోలను టన్నెల్లో పేరుకుపోయిన బురద, మట్టిని తీసేందుకు వినియోగిస్తున్నారు. ఓకేనా, మేము ఇక్కడ బేసిక్గా త్రీ రోబోట్స్ డిప్లాయ్ అయిపోతున్నాం లోపల. ఆ 3 రోబోట్స్ ఏమేమి చేస్తాయంటే ఒక్కొక్క ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆ రోబో దాన్ని పనిచేస్తుంది. స్లడ్జ్ ఒకటి, ఏ మెటీరియల్ దాని తగ్గట్టు అది తీసి బయట వేస్తూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాన్ దూరం నుంచి అన్ని ఆపరేట్ చేయగలుగుతాం. ఇంకొక ప్రాణహాని ఇంకేం జరగకుండా అన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ మెయిన్ రోబోట్ ఏంటిదంటే ఇక్కడ నుంచి అన్ని మనం స్విచ్ చేయగలుగుతాం. ఈ మెయిన్ రోబోట్ నుంచి బయట నుంచి అన్ని ఆ 3 రోబోట్స్ మనం ఆపరేట్ చేయగలుగుతాం. అన్నీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ డెడ్ బాడీ ఉంటుంది, ఇక్కడ ఇది అన్నీ ట్రై చేస్తున్నాం. అన్ని వర్కౌట్ అయినా ఇంప్లిమెంట్ ఒక 2 days టైం క్లియర్. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.
ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డెలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపై సభలో చర్చించే అవకాశం ఉంది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధులు కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డెలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపై సభలో చర్చించే అవకాశం ఉంది. నూతన విద్యా విధానం త్రిభాష సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర ఆగ్రహం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాష్ట్రంలో త్రిభాష సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని అన్నారు. నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు బీఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. పార్లమెంట్లో త్రిభాష సిద్ధాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు విరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు.
నూతన విద్యా విధానం త్రిభాష సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాష సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని అన్నారు. నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. పార్లమెంటులో త్రిభాష సిద్ధాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. If it hurts my word to anybody, I withdraw my words. I don't have an issue on that. But regarding the rightly, Kanimoji took lead and invite the Education Minister of Tamil Nadu with a good spirit. Let some things should come out. And I was also upon on that discussion. At one point of time, they have agreed, and we have agreed certain things. Don't shout! Don't shout, please. You have courage. You should have courage to listen the truth. They went back. My information, they mentioned all these things to Honorable Chief Minister of Tamil Nadu. He also given consent to go ahead. Later on, some internal issue came up. They only told me, informally and then some went back. This is unfortunate. Today, again I mentioned that thing. Today is the 10th March. Let they come out with the FOU signing program. They're entitled. We don't have any issue with non-BJP states. As I said, Karnataka, Himachal, Punjab, all these states are getting PM3. They are also getting PM Poshan scheme as they have been allocated. Withdraw my word. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర ధీటుగా సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని అన్నారు. కూటమి పాలనలో ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చామని, లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలనే తీసుకుంటున్నట్లు వివరించారు. తీసుకున్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకు 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు. 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది, అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్. ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష, రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1700 రూపాయలకి అన్నారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30-40 వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ ప్రశ్నలు సంధించింది. ఉచిత ఇసుక విధానంలో నిబంధనలు పాటించలేదని వైసీపీ నేత బొత్స వ్యాఖ్యానించారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని వాపోయారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ధరలు తగ్గించలేదని అన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేసిన వారు ఇకపై తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలని అన్నారు. ముఠాల కుమ్ములాటలు ఇక చెల్లవని, రౌడీలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా పకడ్బందీ చట్టాలు తీసుకువస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం. ఎవరు బ్రేక్ చేసినా గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది. ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తాను.